నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఎక్కడ చూసినా విధ్వంసం వినాశనం సృష్టిస్తున్నారు అని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో పేదల ఇళ్లు కూల్చేస్తూ ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అని నెల్లూరు కార్పొరేషన్లో మంత్రి నారాయణ కోట్ల రూపాయల అవినీతిని ప్రోత్సహిస్తూ తెలుగు తమ్ముళ్లను దోచిపెడుతున్నారు అని ఇప్పటికైనా కమిషనర్ తన వైఖరి మార్చుకొని ప్రజలకు మేలు చేసేలా వ్యవహరించాలని హెచ్చరించారు. నెల్లూరు 46వ డివిజన్ చిన్న బజార్ ఓల్డ్ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్లో ఇటీవల మున్సిపల్ అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను స్థానిక కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్ మరియు వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जीवन जीवन అక్కడ ఎవరో చూసి వాళ్ళు ఫోన్ కొట్టారు. ఇట్లాగా ఏదో డ్యామేజ్ చేస్తారు, గోడ వరకు పడుతున్నారు. చెప్తే వాంటింగ్ మాకు అవసరం అది రైట్ తిరిగి లెఫ్ట్ తిరగాలి. అది మనం పోదాం నెల్లూరు నగరంలో మొదటి నుంచి కూడా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మొదటి నుంచి కూడా చూస్తాం. నారాయణ గారు ఒక చదువుకున్న వ్యక్తి, ఒక లెక్చరర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూషన్స్ని పెట్టి 10 మందికి చదువు చెప్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి నెల్లూరు నగర నియోజకవర్గంలో సుమారుగా 70,000 మెజారిటీ ఇచ్చి గెలిపించిన తర్వాత ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పిచ్చి పనులకి, ఇలాంటి చేతగాని పనులకి ఈరోజు తలబట్టుకునే పరిస్థితిని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. నేను మీకు రాబోయే రోజుల్లో చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినటివి, అన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అసహించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. స్టెప్ బై స్టెప్గా వాటన్నిటిని కూడా ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి దోపిడీ కానీ, కార్పొరేషన్లో పేద ప్రజల నుంచి దోచుకున్నటువంటిది వీళ్ళ జోబిల్లో ఏ విధంగా వెళ్తుందన్నటువంటి అంశాలను కానీ సాక్ష్యాలతో సహా ప్రజలందరికీ చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలను మాత్రమే మొట్టమొదటిగా మీ దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను. ఇది 46వ డివిజన్లో, ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా. ఇక్కడ అంతా కూడా షాప్స్ కానీ, బంగారంగళ్ళు కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ, మొత్తం కూడా ఈ ఏరియా అంతా కూడా ఈ బిజినెస్ పీపుల్ ఉండేటువంటి ఏరియా. ఈ బిజినెస్ పీపుల్కి సంబంధించి ఇక్కడ అనేక మంది, వందల మంది, చాలామంది ఇక్కడికి రావడం కానీ, ఇక్కడ ఈ షాపింగ్లో పార్టిసిపేట్ కొనుగోలు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతం. మరి ఇలాంటి ప్రాంతంలో వేలూరు మహేష్ గారు సుమారుగా 7-8 సంవత్సరాల క్రితమే ఇక్కడ వచ్చేటువంటి ఇన్ని వందల మంది, వేల మంది వస్తూ ఉంటారు. మరి వీరందరికీ కూడా ఒక మంచినీటి సదుపాయం కలిగించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మనం చూసాం. ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ని, ఆర్ఓ వాటర్ ప్లాంట్ని సిస్టమ్ని తీసుకొని వచ్చి ఇక్కడ దానికి సంబంధించి బోర్లు వేయడం కానీ, మోటార్లు పెట్టడం కానీ, ఒక మంచి ఆర్ఓ సిస్టమ్ని తీసుకొని వచ్చి వాటిని వాటర్ని అంతా కూడా రిజర్వ్ చేసుకునేదానికి ఒక ట్యాంక్ని పెట్టి దాంట్లో నుంచి కేవలం 20 లీటర్ల క్యాన్ని ₹2 అందించాలని మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం కూడా ఆ రోజు జరిగింది. కేవలం ఏంటంటే ఒక సర్వీస్ నేచర్తో ఈ ప్రాంతంలో పుట్టాం, ఈ ప్రాంతంలో మనం పెరుగుతూ ఉన్నాం, ఈ ప్రాంతానికి మనం ఏదైనా చేయగలగాలన్న ఆలోచనతో ఆ ఆర్ఓ సిస్టమ్ని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ షాపుల్లో వచ్చేటువంటి వీరందరికీ కూడా ఒక మంచినీటి సదుపాయాన్ని కలిగించినటువంటి పరిస్థితి. అయితే ఆ రోజు ఎక్కడా కూడా కార్పొరేషన్ నుంచి ₹1 కూడా దీని గురించి ఆశించాల.
కేవలం వీళ్ళందరూ కూడా ఆ మనీని కలెక్ట్ చేసుకొని సుమారుగా 8 లక్షల రూపాయలు ఆ రోజుల్లోనే దానికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితుల్లో అలాంటి ఆర్ఓ సిస్టమ్ని ఇక్కడ పెట్టడం కానీ ఇక్కడ ఉండేటువంటి స్థానికులందరికీ కూడా కేవలం ఇక్కడ వచ్చే షాపుల వాళ్ళకే కాదు, ఈ షాపులకే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇక్కడికి వచ్చే ఆర్ఓ సిస్టమ్ ద్వారా ఒక క్యాన్ లీటర్ని ఒక 2 రూపాయలు ఆ రోజుల్లో, తర్వాత ఈ సర్వీస్ ఛార్జెస్ అన్ని కూడా పెరిగినాయని చెప్పి కేవలం 5 రూపాయలకి ఒక 20 లీటర్ల క్యాన్ని కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కగా కూడా ఈ రోజుకి కూడా జరుగుతూ ఉంది. అయితే కార్పొరేషన్ నుంచి అడిగింది కేవలం ఏంటంటే దానికి సంబంధించినటువంటి పవర్ బిల్ని కార్పొరేషన్ వేవర్ చేస్తూ ఉంటుంది, వారు పే చేస్తూ ఉంటారు. మిగిలినటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా వీరే బరాయిస్తూ ఆ ఆర్ఓ సిస్టమ్ని ఈ కంప్లీట్గా దీని అంతా కూడా మెయింటైన్ చేస్తా సిస్టమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నీటిని అందించే కార్యక్రమం ఇక్కడి నుంచి జరుగుతూ ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా పార్కింగ్ ప్లేస్ కనుక మీరు చేస్తే ఈ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది, వాటర్ ప్లాంట్ కూడా అక్కడ ఉంటే అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్తే లేదని చెప్పి వీటన్నిటి కూడా పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి గోడను పగలగొట్టి అక్కడ సుమారుగా 5 అడుగులు లేపితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళందరూ పోవడానికి కూడా కష్టమైపోతుంది. వర్షాలు కనుక పడితే ఆ ఏరియా అంతా కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ పార్క్ పెడతామని చెప్తే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. నేను రాబోయే రోజుల్లో నేను నాకు ఏదైతే చెప్పినానో, ఏ విధంగా అయితే కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయన్నానో నేను ఆధారాలతో సహా నేను రాబోయే రోజుల్లో కూడా చూపిస్తాను. ఎందుకు ఈ దుర్మార్గం? ఎందుకు ఈ విధంగా కొట్టేస్తారు? ఎక్కడ మీకు ఎవరిచ్చినారు? ఒక పక్క చూస్తే అక్కడ జాఫర్ సాహెబ్ కెనాల్ని నాశనం చేసి పారేస్తున్నారు. అక్కడ షాపులు పెట్టి వాళ్ళు బతికేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ కానీ అన్ని రకాలుగా కూడా అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చూపు ఆ సర్వేపల్లి కెనాల్ పక్కన పడింది. ఆ సర్వేపల్లి కెనాల్ పక్కన శుద్ధంగా అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ కానీ అక్కడ మనం ఎక్స్టెండ్ చేసినటువంటి రోడ్స్ కానీ ఉంటే అక్కడ కళ్ళు పడి అక్కడ సుమారుగా 200 షాపులు పెట్టడానికి సుమారుగా 8 కోట్ల రూపాయలని మొన్న ఈ మధ్యనే రిలీజ్ చేయించుకున్నటువంటి పరిస్థితి. మీ ఇష్ట ప్రకారం కోట్ల రూపాయలని కార్పొరేషన్ నిధులను ఖర్చు పెట్టడం, పేద ప్రజల పేరుతో మీ కార్యకర్తలకి మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఇవ్వడం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన. ఇవన్నీ పక్కన పెడితే పేదవాళ్ళంటే అత్యంత చులకన అయిపోయింది. ఎక్కడ పెడితే వాళ్ళు మాట్లాడలేరని చెప్పి మీరు డెవలప్మెంట్ పేరుతో ఈ పేదవాళ్ళ గుడిసెలను కానీ పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులను కానీ ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. మీరు గత ప్రభుత్వాలు ఎప్పుడైనా తీసుకోండి, నెల్లూరులో ఎప్పుడు కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల, పొగతోటలో తీసుకుంటే హాస్పిటల్స్ ని నెట్ట నిలువున కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. పేదవాళ్ళని తీసుకుంటే అక్కడ 50వ డివిజన్లో కానీ 52వ డివిజన్లో కానీ అక్కడే పేదవాళ్ళని కూల్చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా కాలువ కట్ల పేర్ల మీద మీ కాంట్రాక్టర్లు ఇచ్చుకోవడానికి సుమారుగా 3000 కుటుంబాలని మీరు నాశనం చేయాలని ప్రయత్నిస్తే వైఎస్ఆర్సీపీ పోరాటం చేసిన తర్వాత సుమారుగా ఈ రోజు 500-600 కుటుంబాలని మేము అంతవరకు కన్ఫైన్ చేసి ఆ ఓట్లు లేకపోయినా అని చెప్పి వాటన్నింటి కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. అవసరమైన దగ్గర మీరు తీసేయండి, సహకరిస్తాం. అవసరం లేని దగ్గర కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టడం కానీ, అదేవిధంగా పేద ప్రజలకు ఉపయోగపడేటివి, పేద ప్రజలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో బతుకుతా ఉంటే వాళ్ళు అక్కడ కూడా ఉండకూడదని చెప్పి మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలను మాత్రం తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున అపోజ్ చేయడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను, ఇక్కడ ఈ విధ్వంసం చేస్తారా, ఎందుకు చేస్తారన్నది కూడా అందరికీ తెలుసు, ఏ కుట్రతో చేస్తారన్నది కూడా అందరికీ తెలుసు. రెండో రోజు ఏం చేస్తారంటే కమిషనరు ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చారు? ముందు రోజు కొట్టేసి ఇక్కడికి వచ్చి నేను వచ్చాను మీరేం చేస్తారో చేసుకోండి అన్న పరిస్థితిలో ఎటు తిరిగాడు. ఇక్కడ తిరిగిన తర్వాత ఇక్కడ స్థానిక ప్రజలు మాట్లాడుతుంటే మేము చేసేదే ఏం చేసుకుంటారు, ఏం మాట్లాడతారని మాట్లాడతాడు. ఇట్లాంటి కమిషనర్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా చూసారా? ఇట్లాంటి నెల్లూరు కార్పొరేషన్ లో సుమారుగా 8 లక్షల మంది ఉన్నటువంటి మన స్టేట్ లోనే ఒక బిగ్గెస్ట్ కార్పొరేషన్ లో ఒకటైన నెల్లూరు కార్పొరేషన్ కి కమిషనర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలాంటి ఛాలెంజెస్ చేస్తారా? కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఛాలెంజింగ్ గా ఉదయం వాకింగ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి అదే మాట్లాడితే ప్రజలు మాట్లాడితే వారందరినీ కసురుకొని మీ ఎంత చూస్తానని చెప్పేటువంటి పరిస్థితి. కమిషనర్ గారు మీరు ఎక్కడ గుర్తు పెట్టుకోండి, ఇది పద్ధతి కాదు. మీరు కొట్టేయడం తప్పు, నోటీస్ ఇవ్వకపోవడం తప్పు, లేదా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ఎవరు కూడా కాదనేటువంటి పరిస్థితిలే. ఇలాంటివి ఉపేక్షిస్తా పోతా ఉంటే పేదవాళ్ళు కట్టుకున్నటువంటి ఒక్క అంకణంలో కట్టుకున్నటువంటి బాత్రూంలు కూడా తీసేసినటువంటి పరిస్థితి ఈ రోజు నెల్లూరు కార్పొరేషన్ లో చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న పేదవాళ్ళు మాట్లాడుతూ ఉంటే వారందరినీ కసురుతా ఉన్నటువంటి కమిషనర్ గారి ప్రవర్తన చూస్తే బాధ, సిగ్గుపడాల్సినటువంటి అంశం ఉంది. నేను మరొకసారి కూడా చెప్తా ఉన్నా నారాయణ గారికి, మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలా, ఇది పేదలకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదల పక్షాన, సామాన్యుల పక్షాన నిలబడాల. ఉన్నవాడికి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు, వారికి 4 రూపాయలు సంపాదించుకొని ఉంటారు, వాళ్ళు బతకగలరు. పేదవాళ్ళకి విధి రాత వల్ల వాళ్ళ పేదరికంలో ఉంటారు. ఆ పేదరికంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వాలు అండగా నిలబడాలా, ఉన్నవారు కూడా వాళ్ళకి సహాయం చేసే పరిస్థితి ఉండాలా. అటువంటి పేదవాళ్ళ గొంతునొక్కి మనం సాధించేది కూడా ఏముండదు. అలాంటి పరిస్థితిని ఈరోజు మనం నెల్లూరు నగరంలో చూస్తా ఉన్నాం. తప్పకుండా కూడా చెప్తా ఉన్నాము, ఇలాంటి పరిస్థితిని కనుక
మీరు కక్ష కట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా స్పష్టం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు చేసినటువంటి అక్రమాలన్నింటినీ కూడా బయట తీయడం కూడా జరుగుతుంది. ఇలాంటి మానుకోకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజుని తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.